అసందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయటాన్ని నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వయసు మీద పడిన విధానం కనపడుతుంది స్పష్టంగా. అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణే, వాళ్ళ బ్యాచ్ అందరితో కూర్చొని మాట్లాడుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, కేబినెట్ మీటింగ్ జరుగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, ఢిల్లీ వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, దావోస్ వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే. ఏబిసిడీలో ఎక్కడికి వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. ప్రజలకిచ్చిన మాటను నిలుపుకునే విషయంలో ఘోరంగా విఫలం చెందిన ఈ కూటమి ప్రభుత్వ నాయకుడైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అది మేనిఫెస్టో అని ప్రజలు వారు చెప్పిన మాటను నమ్మి వారిని గెలిపించారనే విషయాన్ని మర్చిపోయి దాన్ని ఒక మనీఫెస్టోగా మార్చేశారు. వారికి, వారి అనునాయులకు, వారి పార్టీ నాయకులకు అటువంటి సంపదలను పెంచుకోవటానికి అది ఒక మార్గంగానే రాష్ట్ర అధికారాన్ని భావిస్తున్నారు. కానీ రాష్ట్రాన్ని పరిపాలించడం అది ఒక బాధ్యతాయుతమైన, గౌరవప్రదమైన, ప్రజలిచ్చిన అవకాశం అనే విషయాన్ని పూర్తిగా విస్మరించిన ఉదంతం చూశాం. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే మాట మీద నిలబడతాడు అన్న చరిత్ర ఏనాడూ లేదు. కానీ నిన్న 2014లో లాగానే మోడీ గారు కుడివైపున, పవన్ కళ్యాణ్ గారు ఎడమవైపున కూర్చొని ఇదిగో మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలకు మేము సాక్ష్యము, మేము కూడా బాధ్యులము, వారు గనక ఇంప్లిమెంట్ చేయకపోతే, అనగా నారా చంద్రబాబు నాయుడు గారు గనక వారిచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకపోతే మేం బాధ్యత తీసుకుంటామని స్వయాన బీజేపీ నాయకత్వం, మరో పక్కన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజున అత్యున్నతమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రయోజనాల కన్నా మిన్నగా వారి వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిన సత్యమే. వ్యక్తిగత ప్రయోజనంతో పాటు వ్యక్తుల ప్రయోజనం కూడా ఇక్కడ కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వివిధ రూపాలలో. అది ఇసుక దోపిడీ చేయటం ద్వారానో, లేదా కాంట్రాక్టులను అడ్డదిడ్డంగా చేజిక్కించుకోవడం ద్వారానో, కమిషన్లను పొందడం ద్వారానో, ఓ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా సచివాలయాల్లో, ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండీఓ ఆఫీసులో లంచాల ద్వారానో పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన భ్రష్టు పట్టిపోయిందని ప్రకటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓ పక్కన లంచాల మయంతో రాష్ట్రాన్ని దిగజార్చి, ఇంకో పక్కనేమో ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతలకు చాలా సులభంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు గారు వేల కొద్ది ఉద్యోగాలు నేను సృష్టిస్తాను, నేను తెస్తాను, నాకు అపారమైన అనుభవం ఉంది, నేను ఉద్యోగాలు వేల కొద్ది తెచ్చిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున డ్రగ్స్ ను, గంజాయిని, ఎన్డీఎంఏ డ్రగ్స్ లను పూర్తి స్థాయిలో కూరగాయల షాపుల్లో దొరికినట్టుగా గంజాయి, డ్రగ్స్ యువకులకు దొరకటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ, విచారం వ్యక్తపరుస్తూ, ఓ పక్కనేమో హామీలను తుంగలో తొక్కటం, ఇంకో పక్కనేమో యువకుల యొక్క జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేయడంతో పాటు కాకి లెక్కలు చెవటం మొదలుపెట్టారు. వారు చెప్పిన మాటలనే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, రాజధాని నిర్మాణానికి 17,000 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయని వారే ప్రకటించారు. పోలవరానికి 2,348,000 కోట్ల రూపాయలు వచ్చినాయని వారే ప్రకటించారు.
స్టీల్ ఫ్యాక్టరీకి 3,295,000 కోట్ల రూపాయలు వచ్చిందని వారే ప్రకటించారు. రమారమి అన్ని కలిపితే 25,000 కోట్ల రూపాయల డబ్బులు ఇప్పటికే శాంక్షన్ అయ్యి గ్రాంట్లు వచ్చినాయని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఆ పోలవరంలో ఏం నిర్మాణాలు జరుగుతున్నాయో ప్రజలకు చెప్పండి. రాజధానిలో ఏ నిర్మాణాలు జరుగుతున్నాయి, దానికి అవుతున్న ఖర్చు ఎంత, టెండర్లు ఎంత పిలిచారు, ఎన్ని టెండర్లు కన్ఫర్మ్ చేశారు, టెండర్లు చేస్తున్న సంస్థల యొక్క వివరాలు బహిర్గతం చేయండి. స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు ఏం స్టార్ట్ చేశారో, ఎవరికి టెండర్లు ఇచ్చారో, ఎవరు పనులు చేస్తున్నారో సమాచారం ఇవ్వమని డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 9 నెలల కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన పథకాలను పూర్తిగా ఆపేసి నేనొస్తే 6 హామీలను ఇస్తానని మాటిచ్చి ఒక్కొక్క హామీకి ఒక్కొక్క పథకానికి పోటీ పథకాలను అనౌన్స్ చేసింది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తానంటే, ఆయన ఇంట్లో తల్లికి అమ్మఒడి ఇస్తానంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ 3 పార్టీలు కలిసి అమ్మఒడికి ధీటుగా తల్లికి వందనం ఇస్తాననే పథకాన్ని అనౌన్స్ చేశారు. ఆ తల్లికి వందనం అనే పథకం ఎప్పుడు ఇస్తారా అని ఈ రాష్ట్రంలోని తల్లి ఆశగా ఎదురు చూస్తుంది చంద్రబాబు నాయుడు గారు. మీరేమో చాలా సులభంగా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా అసలు అవి అవసరం లేదన్నట్టే మాట్లాడుతున్నారు. వాటిని తలుచుకుంటే నాకు బాధ కలుగుతుందని చెప్పి అంటున్నారు. విసుగు పుడుతుందంట చంద్రబాబు నాయుడు గారికి. ప్రజలకిచ్చిన సంక్షేమ పథకాలను తలుచుకున్నప్పుడల్లా విసుగు పుడుతుందంట. మేము ప్రకటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల పేర్లు వింటున్నప్పుడల్లా వినసొంపుగా ఉంటుందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. నేను ఊరికే మీ జ్ఞాపక శక్తి కోసం ఈ రాష్ట్రంలోని పేదవాళ్ల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసిందో నేను ఊరికే చదివి వినిపిస్తాను. ఓ అమ్మఒడి, ఓ ఆసరా, ఓ ఆరోగ్యశ్రీ, ఓ ఈబీసీ నేస్తం, ఓ కాపు నేస్తం, నాడు నేడు పేరుతో స్కూళ్ల భవనాలను ఆధుకరించిన విధానము, ఓ జలయజ్ఞం, ఓ రైతు భరోసా, ఇళ్ల పట్టాలు, 0 వడ్డీకే రుణాలు, ఫీజు రియంబర్స్మెంట్, ఆసుపత్రుల నిర్మాణం గ్రామాల్లో జరిగిన విధానం, పోర్ట్లు, హార్బర్లు, ఆర్బీకే సెంటర్లు, గిట్టుబాటు ధరలు, డిజిటల్ లైబ్రరీలు, విద్యా, వైద్యం, వ్యవసాయ రంగంలో తీసుకురాబడిన అనేకమైన సంస్కరణలు. వీటిని మీకు విసుగు ఎందుకు తెప్పిస్తున్నాయో మాకు అర్థం కావటం లేదు. ఏ ప్రభుత్వమైనా ఎవ్వరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఏ ప్రభుత్వ అధినేత ఎవ్వరు జేబుల్లో నుంచి ఏ ఒక్క కుటుంబాల డబ్బులు ఖర్చు పెట్టరు. రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన డబ్బులన్నిటినీ సమకూర్చుకొని రాష్ట్ర వనరులన్నింటినీ సమకూర్చుకొని వనరుల్లో నుండి అట్టడుగు వర్గాలకు, కటిక పేదవాళ్లకు, ఆ రోజుకు అన్నం లేని వాళ్లకు, ఏ రోజుకు ఆ రోజుకు కూలి పని చేసుకునే వాళ్లకు నేను అధికారంలోకి వస్తే నేను ఆదుకుంటానని మాట చెప్పింది ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాటి పేరే నవరత్నాలు. మేము పూర్తిగా విజయవంతమని చెప్పి ప్రకటిస్తున్నాం. 2,73,000 కోట్ల రూపాయలను డీపీటీ సిస్టమ్ ద్వారా బటన్ నొక్కాడండి. నీకు ఆ బటన్ నొక్కటం అనేది వ్యంగ్యమైపోయింది. ఈ రోజున మీడియా సోదరులైనా లేదా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వంకి అనుకూలమైన మీడియా సంస్థ అధినేతలైనా మేము సూటిగా అడుగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం ద్వారా ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్పు అని మీరందరూ ఏకధాటిగా ప్రకటించండి, మేము ఒప్పుకుంటాం. అదే నినాదంతో మళ్లీ గ్రామాల్లోకి పోదాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల పథకాలు ఇప్పుడు నేను చదివిన పథకాలన్నీ వ్యర్థమైతే, విసుకైతే, వేస్ట్ అయితే నువ్వెందుకు సూపర్ 6 హామీలు ఇచ్చావు? అది నీకు విసుగు పుట్టిస్తుంటే నువ్వెందుకు ఏలూరు సభలో సూపర్ 6 ప్రకటించావు? తల్లికి వందనం ఇస్తానని ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు నీకు 15,000, నీకు 15,000 ఎందుకు ప్రకటించారండి? ఎవరు చెప్పారు మీకు? ఎవరు అడిగారు మిమ్మల్ని? అదే పథకాలను అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకురాబడిన పథకాలను యథాతథంగా మీరు ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఈ రోజున మీకు మంచి పేరు వచ్చిండేది. చంద్రబాబు నాయుడు గారు మారిపోయారని ప్రజలందరూ భావించుండేవాళ్లు. ఈ రోజున సీజన్ అంతా అయిపోయి సకాలంలో పంటలు
చేతికొస్తే పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతన్నులు అల్లల్లాడిపోతున్నారు. ఇది ఫిబ్రవరి మాసం. మార్చి నుంచి మళ్లీ సెలవులు వస్తే మళ్లీ జూన్ మాసంలో తల్లులకు ఫీజులు ఎలా కట్టాలని కొండంత భారం గుండెల మీద ఉంటే ఈ రోజు నా విద్యని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని మూడింటిని పట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ రోజున వెటకారంగా మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, 2.0 వస్తే ఏంటి వారిని సైకో అని చెప్పి సంబోధిస్తారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సంక్షేమ పథకాల దాత, సామాజిక న్యాయం అనే దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లిన వాడు, ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలు గుండె మీద చేసుకుని మాకు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మాకు కష్టం వస్తే ఆయన ఉన్నాడని ఓ జాలరికి, ఒక కుమ్మరికి, ఓ ఇస్త్రీ బండి పెట్టుకునే వాడికి, ఓ కూరగాయల దుకాణం పెట్టుకునే వాళ్ళకి, రోడ్డు మీద బండ్ల మీద, తోపుడు బండ్ల మీద టిఫిన్ సెంటర్ నడుపుకునే వాళ్ళకి, ఓ జాలర్కి, ఓ టైలర్కి, ఓ ఇమాముకి, ఓ క్రైస్తవ సోదరులైన పాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి ఆదుకుని నేనున్నానని చెప్పిన మహానుభావుణ్ణి నువ్వు సైకో అని సంబోధించిన ప్రతి క్షణం ఇన్ని వర్గాల యొక్క గుండె కోతకు మీరు కారకులవుతున్నారని చెప్పి మేమంటున్నాం. మీకు ఎలా ఎందుకు కనపడుతున్నాడు సైకోలాగా వివరణ ఇవ్వండి. ఈ రోజు మీరేం పని చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చి దాడులు చేయటం లేదా? మీరు అధికారంలోకి వచ్చి మర్డర్లు చేయట్లేదా? మీరు అధికారంలోకి వచ్చి హత్యా రాజకీయాలు చేయటం లేదా? మీరు అధికారంలోకి వచ్చి పక్క పార్టీ వాళ్ళను దోచుకోవటం, దౌర్జన్యం చేయటం, దాడులు చేయటం, చంపివేయటం, గ్రామ బహిష్కరణ చేయటం అనేది ఏం పదాలు ఉపయోగించాలి? ఇప్పుడు మేము ఏమని సంబోధించాలి మిమ్మల్ని? అంటే ఇదే శాశ్వతం అనుకుంటున్నారా? మీ నాలుక 100 రకాలుగా మారవచ్చు. ఈ రోజు మోడీ గారు తీయగా కనపడొచ్చు, రేపొద్దున చేదుగా మళ్లీ కనపడొచ్చు. అదే కేజ్రీవాల్ ని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చి 2019లో మమతా బెనర్జీతో కుడి ఎడమల కూర్చోబెట్టుకుని మీరు 2019లో ఓట్లాడలేదా చంద్రబాబు నాయుడు గారు? ఆ కేజ్రీవాల్ గురి ఈ రోజున ఓడిపోయాడని ఢిల్లీకి వెళ్లి అతను వ్యంగ్యంగా మాట్లాడొచ్చు. సరే, ఇప్పుడు స్నేహితుడైన మోడీ గారిని ఉద్దేశించి అనేకమైన భాషలు చెప్పావు. మోడీని ఒక దగాకోరని సంబోధించావు. మోడీకి పెళ్లి అయింది, ఎవరు భార్య అని చెప్పి అడిగావు ఢిల్లీలో. నేనేం అడగటం లేదండి. ఢిల్లీలో ఆంధ్ర భవనంలో నల్ల చొక్కా వేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ధర్నాలు చేశారు? ధర్నాలు చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? కారణం ఏమిటి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో ఎందుకు జత కట్టారు? కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వెలిసిన తెలుగుదేశం పార్టీ ఎందుకు కాంగ్రెస్ తో జత కట్టాల్సిన దుస్థితిలోకి పోయింది? తెలంగాణలో కాంగ్రెస్ పొత్తుతోనే మీరు ఎలక్షన్ చేశారు కదా. 2009 ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు టీఆర్ఎస్ తో, సిపిఐ, సిపిఎంతో జతకట్టి మహాకూటమి ఏర్పాటు చేసి ఘోరమైన ఓటమిని వైఎస్ఆర్ గారి చేతిలో మీరు చవి చూశారు. మీరు ఎన్ని రకాలుగా జట్లు కట్టారంటే నేను మీకు ప్రియమిత్రులారా మీకు నేను చదివి వినిపిస్తాను. ఇదేది సుధాకర్ బాబు సొంత కవిత్వమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సొంత కవిత్వాలో కాదు. 2094లో కమ్యూనిస్టులతో పొత్తు, 1994లో కమ్యూనిస్టులతో పొత్తు, 1995లో ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి దింపేశాడు. 1999లో ఎన్డీఏతో పొత్తు, 2004లో ఎన్డీఏతో మళ్లీ కలిసి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో సిపిఐ, సిపిఎంలు, టీఆర్ఎస్ భిన్నమైనటువంటి పార్టీలను కలిపి వైఎస్ఆర్ గారిని ఒక్కరిని ఓడించడం కోసం మీరు ఆ రోజు జత కట్టారు. 2014లో మళ్లీ ఎన్డీఏ, జనసేనలతో పొత్తు, 2019లో కాంగ్రెస్, జనసేనలతో అంతర్గత పొత్తు, 2024లో ఎన్డీఏ, జనసేనలతో పొత్తు, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు. అంటే వారు కూడా, షర్మిలమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టిన రోజు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి పోయింది. పోనీ ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలు, వాళ్ళ పార్టీ ప్రయోజనాలు, వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన విశేషాలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏమైనా మాట్లాడతారంటే ఏమీ మాట్లాడరు.
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత విమర్శలు చేయటం మాట్లాడించి వేరే అంశాలు ఏది మాట్లాడినట్టు మనం చూడట్లేదు. ప్రియమిత్రులారా, సోదరులారా, తెలుగుదేశం పార్టీ పరిపాలన అంటే డి అనే అక్షరం మీద నడుస్తుంది. ఈ రోజున డి అంటే డైవర్షన్, డి అంటే డ్రగ్స్, డి అంటే డిక్టేటర్షిప్, డి అంటే దందాలు, డి అంటే దోచుకోటాలు, డి అంటే డైలాగ్స్, డి అంటే డేంజరస్ పొలిటికల్ ఆర్గనైజేషన్ గా మారిపోయింది. అన్ని డీలే. మేమంటే ఏలు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, అన్న, పేదవాడికి ఆసరాగా ఉండే పథకాలన్నీ మాయైతే, ఏలైతే మీ అన్ని డీలు. ఇన్ని రోజుల మీ అనుభవం అంతా ఓ యువకుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడం తప్పించి, దూషించడం తప్పించి, ఈ రాష్ట్రానికి జరిగిన మేళ్లను 9 నెలల ఈ పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు, లేదు జనసేన పార్టీ నాయకులారా, లేదా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులారా, మీరు చిట్టా చెప్పండి. ఈ రాష్ట్ర ప్రజలకు మీరేం చేశారో మీరు లెక్క చెప్పండి. మేము ఆనందపడతాం. మేమేం చేయలేదో మీరేం చేశారో చెప్పండి. ఎందుకంటే మాకు 13 ఇచ్చారు. మీరు అన్నారు వ్యంగ్యంగా నిన్న, నీకెందుకు ప్రతిపక్ష హోదా వేయాలయ్యా, జనం నీకు నంబర్ 13 ఇచ్చారు అన్నారు. సంతోషం. 11 అనేది బహిరంగ రహస్యం. మేము దాచిపెట్టింది దాగిద్దా? 11 సీట్లు వచ్చినాయి అనేది బహిరంగ రహస్యము. కానీ ఎక్కడ కూడా అసెంబ్లీ నామ్స్లలో ప్రతిపక్ష హోదా కావాలి అనంటే కనీసం 10% ఎమ్మెల్యేలు ఉండాలని ఎక్కడ రాసిందో చూపించమని మేము కోర్టుకెళ్ళాం. ఓకే, మీరేమంటున్నారు? అదేదో వచ్చి అసెంబ్లీలో అడగొచ్చు కదా, అసెంబ్లీకి రావచ్చు కదా, అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు కదా అంటున్నారు. సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. మరి మీరెందుకు అర్ధాంతరంగా 2022 అసెంబ్లీ నుంచి ఆగిపోయి 2024 డైరెక్ట్ గా ఎన్నికలకు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం కలిగిన పెద్ద నాయకుడే అసెంబ్లీకి రాకుండా ఎందుకున్నారు? ఓకే, మీరు అనొచ్చు, నాకు అసెంబ్లీలో అలా జరిగింది, ఇలా మేము అన్న మాటలు మా మీద రుద్ది ఒక డ్రామాటికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీరు సింపతి గెయిన్ చేయడం కోసం ట్రై చేశారని మేము అంటున్నాం. మేమేమంటున్నామంటే, మీరు సీట్లో కూర్చోబెట్టిన వ్యక్తులు ఎవరు? గౌరవ స్పీకర్ స్థానంలో కూర్చొని అన్ని పక్షాలకు ఈ రాష్ట్రం తరపున న్యాయ నిర్ణేతగా ఉండాల్సిన న్యాయాధిపతి అయిన స్పీకర్ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డిని చంపటం తప్పించి ఇంకా వేరే మార్గం లేదని ప్రకటించిన స్పీకర్ గారైన ప్రస్తుత స్పీకర్ గారిని మీరు సీట్లో కూర్చోబెట్టారు. భౌతికంగా తీసేయడం తప్పిస్తేనే వాడు పూర్తిగా సావలేదురా, ఇంకా బతికే ఉన్నాడని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధమైన భాషను వాడిన వ్యక్తిని మీరు సీట్లలో కూర్చోబెట్టారు. ఆయన రేపు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన ఆ సీట్లోనే కూర్చొని ఉంటాడు. మాట్లాడిస్తాడా? సమయం ఇస్తాడా? మాకు నమ్మకం లేదంటున్నాం. మా పార్టీలో గెలిచి మా పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో గెలిచిన నర్సాపురం ఎంపీ గారైన ఆనాటి రఘురామకృష్ణరాజు గారు ఈ రోజున ఉపసభాపతి. అంటే నువ్వు సభాపతిని, ఉపసభాపతిని ఏ దృష్టిలో సెలెక్ట్ చేశావనేది ప్రజలకు అర్థమైపోతుంది కదా. మాకు అర్థం కాలేదు మీరు అనుకుంటే మీ పొరపాటండి. మీరు నిజంగానే ముఖ్యమంత్రిగా సుపరిపాలన చేసి నీ పరిపాలనలో ఎక్కడైనా తప్పులు జరిగితే ప్రజాపక్షాన ప్రతిపక్షం ఉండి ప్రశ్నించాలని కనుక మీరు భావించుంటే, ఓ మంచివాడిని, ఓ క్లీన్ చిట్ ఉండవాడిని, అందరికి అనుకూలమైనటువంటి వాడిని ఆ సీట్లో కూర్చోబెట్టి మీరు ఈ రోజున మాట్లాడితే బాగుండేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని చెట్టు చివరిగా మేము కోరుకునేది ఒకటే, మీరు పదే పదే మేము కనుక పథకాలను అమలుపరచకపోతే చొక్కాలు పట్టుకోండి అని మీరు ప్రకటించారు. ఎవరి చొక్కాలు ఎవరు పట్టుకోవద్దు, మీ చొక్కాలు మేము పట్టుకోవద్దు. ప్రజలను కూడా మేము దండం పెట్టి అడుగుతున్నాం, ఎవరు చొక్కాలు పట్టుకోవద్దు, దండం పెట్టి అడుగుతున్నాం. అయ్యా, నువ్వు 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి సాక్ష్యంగా, పవన్ కళ్యాణ్ సాక్ష్యంగా మీరు ఎన్నికల హామీలలో ఇచ్చిన సూపర్ 6 ని అమలుపరచమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు జోడించి సవినయంగా, వినమ్రంగా వేడుకుంటున్నాం. దయచేసి అమలుపరచండి. నష్టం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. నీకు అది విసుగు కావచ్చు, వ్యంగ్యం కావచ్చు, లేదా వెటకారం కావచ్చు, కానీ అది పేదవాడికి గుండె చప్పుడుగా, పేదవాడి యొక్క ఇంట్లో చదువుని
పేదవాడి యొక్క ఇంట్లో ఫ్యాన్ ని, పేదవాడి ఇంట్లో కుర్చీని ఇచ్చిన పథకాలను ఈరోజు నువ్వు ఆపేస్తే, నిన్న పండగలప్పుడు మా వైశ్య సోదరులు మాకు చెబుతున్నారు, అన్న షాపులని వెలవెలపోయినాయి అన్న. ఏంటయ్యా అంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు గనక పవర్ లో ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి గారు గనక ముఖ్యమంత్రి స్థానంలో ఉండుంటే ఈ రోజున చిట్ట చివరి కిళ్ళీ బంకులతో సహా కళకళలాడుతూ ఉండేవి. అంటే పేదవాడికి కోవిడ్ టైంలో కూడా కొనుగోలు శక్తిని ₹1 కూడా తగ్గకుండా పెంచిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనీ ఎప్పుడు సర్క్యులేట్ అవుతూనే ఉంది ప్రభుత్వం దగ్గర. మనీ ఈ రోజున మేము అడగట్లా. చంద్రబాబు నాయుడు గారు మీరే పథకం ఇవ్వలేదు, మీరు ఇచ్చింది కేవలం పెన్షన్. ఆ పెన్షన్ కూడా కోతలు పెట్టారు, రాజకీయ కోణంతో తగ్గించేశారు. సంతోషం. ఒక్క పెన్షన్ తప్పించి మిగతా పథకాలు ఏమి ఇవ్వనప్పుడు ఆ డబ్బులన్నీ ఏమైనాయి? 2,75,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పంచితే, ఆ డబ్బులన్నీ పంచాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆపేస్తే ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పటికే మీరు సుమారుగా 75,000 కోట్ల రూపాయల అప్పులను చేశారు కదా. ఆ అప్పులు చేసి తెచ్చిన డబ్బులు రాష్ట్ర ఖజానాలో ఉన్నాయా? ఏటి మీద ఖర్చు పెట్టారు? అలాగనే ఇప్పటికే కేంద్రం నుంచి శాంక్షన్ 25,000 కోట్ల రూపాయల డబ్బులు ఏమైనాయి? దేనికి ఖర్చు పెట్టారు? ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు? ఏ పనులు చేశారో సవివరంగా వివరించమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవేవి చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాజీ ముఖ్యమంత్రి గారిని తోలనాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, వెటకారంగా మాట్లాడటం ఆపేయమని ప్రజలు అసహించుకుంటున్నారని, ప్రజలు టీ బంకుల దగ్గర, ఆటోల్లో, బస్సుల్లో ఎక్కడ 2-3 కలుసుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మాట తప్పి మనల్ని మోసం చేశారని మాట్లాడుకుంటున్నారనే విషయాన్ని మీ కార్యకర్తల ద్వారా, మీ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని తెప్పించుకొని ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులారా, చేతులు జోడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వేడుకుంటుంది. దయచేసి పథకాలు అమలుపరచండి. తల్లికి వందనం ఇవ్వండి. ఉచితమైన బస్సు ప్రయాణం మహిళలకు కేటాయించండి. రైతన్నలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. ఇవేవి ఇవ్వకుండా మీరు మమ్మల్ని సైకోలను 2.0ని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడితే మీ తప్పులు ఒప్పులైపోవని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా సూపర్ 6 ని అమలుపరచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళు అమలు పరిస్తే చూడాలని కోరుకుంటుంది. ఇప్పటికే 2 మార్లు, ఒకసారి అసెంబ్లీలో, ఒకసారి ప్రెస్ మీట్ లో నేను అమలుపరచలేకపోతున్నానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అది దగాకోరుతనం. మీరు మాట ఇచ్చి పదవిలోకి వచ్చారు, ఆ మాటని మీరు నిలబెట్టుకోమని కోరుతున్నాం. మీ మీద కోపంతోనో మిమ్మల్ని కార్నర్ చేయడానికో మీరు పథకాలు నెరవేర్చలేకపోయారని చెప్పడం మా ఉద్దేశం కాదు. మాకు పథకాలు కావాలని అడుగుతున్నాం. అవసరమైన ప్రతి సెక్షన్కు పథకాలు ఇచ్చి తీరాల్సిందే. మేము వస్తే ఖచ్చితంగా మళ్లీ మా పథకాలు ఇస్తామని ప్రకటిస్తున్నాం. మీకెందుకు? మీరు ఇవ్వండి. నీకు నాకు పోటీ జరిగితే అన్యాయం అయిపోయేది పేదవాడు కదా. మీరిచ్చే పథకాలు అత్యధిక మంది లబ్ధిదారులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పెద్ద కులాల్లోని పేదవాళ్ళండి. నీకు నాకు పోటీ జరిగితే నువ్వు పథకాలు ఇవ్వకపోతే నష్టం ఎవరికి జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,75,000 కోట్ల రూపాయల డబ్బులు ప్రజల మధ్యలో సర్క్యులేట్ అయితే ఎవరికి లాభం కలిగింది? పేదవాడి యొక్క కుటుంబాల్లో మార్పులు వచ్చినాయి. ఆ మార్పు కోరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు అమలుపరిచి తీరాల్సిందని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.